నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ మహాధర్నా సేన అధ్యక్షులు కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు ఉన్నారు. ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారితో మాట్లాడదాం. నమస్తే ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు. నమస్తే అన్న. ప్రైమ్ నైన్ ఛానల్ ప్రేక్షకులకి, అలాగే మున్నూరు కాపు బాంధవులకు, బీసీ బాంధవులకు అందరికీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? బాగున్నాను సార్. మీ దయ, ప్రైమ్ నైన్ ఛానల్ దయతోటి మా పోరాటం ఉధృతమైంది. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి జాతీయ పార్టీ మేనిఫెస్టోలోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. అన్ని విషయాలలో కూడా మాకు ప్రైమ్ నైన్ ఛానల్ చాలా మా అండగా ఉండి, వెన్నంటూ ఉండి, ప్రజలకి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రైమ్ నైన్ ఛానల్ చాలా పోరాటం చేసింది. ఆ ప్రైమ్ నైన్ ఛానల్కి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు మా అందరి తరపు నుంచి మీకు తెలియజేస్తున్నాము. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. అంటే బహుశా కేసీఆర్ గారు ఓడిపోతారని ఎవరు అనుకోని ఉండరు, ఈసారి ఎలాగోలాగా నెగ్గేస్తారని. అది బీఆర్ఎస్ మీకు 10 సీట్లు ఇచ్చింది మున్నూరు కాపులకి. మరి 10 సీట్లలో కనీసం 5 కూడా గెలిపించుకోలేకపోయారు. దేనికని? అయితే బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా మొన్నటి ఎలక్షన్లో 10 మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే మేము ఎన్నోసార్లుగా ఎన్నో విధాలుగా వారికి చెప్తూనే ఉన్నాం, బీసీలలో మీరు పార్టీని కాకుండా బీసీలను, ప్రజల సమస్యలను తీసుకెళ్ళాలి, ప్రజల పరంగా మాట్లాడాలి, మీరు మున్నూరు కాపు కుల బాంధవులది ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకెళ్లాలని ఎన్నోసార్లు వారికి విన్నవించడం జరిగింది. వాళ్ళు 2018 ఎలక్షన్లో కూడా మాకు చెప్పిన విషయం ఏంటంటే, మీకు కార్పొరేషన్ కావాలంటే మమ్మల్ని 2018లో గెలిపియండి అన్నారు. అప్పటికే వాళ్ళ ఎమ్మెల్యే టర్మ్ కూడా అయిపోతుంది. 2018లో కూడా మమ్మల్ని గెలిపించండి, మీకు కార్పొరేషన్ మేము ఏర్పాటు చేస్తామను. సరే మన వాళ్ళే కదా అని చెప్పి అప్పుడు కూడా మేము చాలా ఉత్సాహంతో వాళ్ళని గెలిపిస్తే మాకు మున్నూరు కాపులకు 50 లక్షల మంది మున్నూరు కాపులకు సంక్షేమ పథకాలు కూడా అందుతాయి. సరే తెలంగాణ కొత్తగా ఏర్పడ్డది, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఈసారైనా వస్తుంది కదా అని చెప్పేసి మేము అనుకొని వారందరినీ కూడా అత్యధికంగా బీసీలలో 50% ఉన్న బీసీలలో 23% ఉన్న మున్నూరు కాపులలో వాళ్ళు మన బలం చూపించాలని చెప్పేసి 9 మందిని గెలిపించడం జరిగింది. కానీ వారు ఇచ్చిన మాట మర్చిపోయి వాళ్ళు అధికారంలో రాగానే మళ్ళీ యథా తథా ప్రజా అన్నట్టు వారు చేయడం జరిగింది. అందుకే మీకు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అసలు ఇంట్లో సరిగా లేనప్పుడు బయట అడగడం ఎందుకు అని చెప్పేసి, ఇంట్లో వాళ్ళని ఒకసారి ఓడగొడితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మున్నూరు కాపు కుల సోదరులు అందరూ కలిసి కట్టుగానే, ఎందుకంటే మంచి నాయకుడు ఉండాలి, ఇలాంటి నాయకులు మాకు అవసరం లేదు, నమ్మించి మోసం చేసే వాళ్ళు అవసరం లేదని చెప్పేసి వారికి ఈసారి ఓడగొట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ కార్పొరేషన్ డిమాండ్లు కానీ, మున్నూరు కాపు సమస్యలు 10% రిజర్వేషన్లు కానీ ఏవి కూడా ఇంతవరకు 10 ఏళ్ల పాలనలో ఈ మున్నూరు కాపు నాయకులు ఎవరు కూడా చేయలేకపోయారు. కాబట్టి వారిని కావాలనే ప్రజలు చైతన్యం చెంది మున్నూరు కాపు సామాజిక వర్గమే ఓడగొట్టేలాగా ప్రయత్నం చేసి వారిని ఓడగొట్టి వారికి బుద్ధి చెప్పినాం. ఇదేం మీ చిన్న విషయం కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఒక 40 సీట్లలో మేము గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే మార్పు కావాలి, అధికారం కూడా ఒక దాటిపైన ఉండొద్దు, రాజరిక పాలన, దొరల పాలన అని చెప్పేసి ఎన్నో రకాలుగా కొన్ని సమస్యలు అయితే అందరం పడ్డాం. కాబట్టి తెలంగాణ ప్రజలతోటి కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీతోటి కూడా, బీజేపీ పార్టీతోటి కూడా, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అన్నది కాబట్టి దానికి పెద్దపీట వేశాం. అందుకనే బీసీ ముఖ్యమంత్రి కావడానికి మేము చేసిన ప్రయత్నాలు లేవు. 9 మంది బీజేపీ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకోవడంలో ప్రముఖ పాత్ర మున్నూరు కాపులు పోషించారు. ఎందుకంటే ఒకటే సీటు ఉన్న రాజసింగ్ గారు ఒకటే సీటు ఉన్న సీటు ఈరోజు 9% వచ్చింది, 9 సీట్లు పెరిగింది. అలాగే 19 నియోజకవర్గాలలో 2వ స్థానానికి బీజేపీ క్యాండిడేట్లను తీసుకురావడం అది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో ఖచ్చితంగా మున్నూరు కాపు అభ్యర్థిని మేము సీఎం చేయడానికి ఖచ్చితంగా ముందున్నాం. కానీ కొన్ని దుర్మార్గపు వాళ్ళు కొంచెం మున్నూరు కాపులను, ముదిరాజులను ఇబ్బంది పెట్టి ఈటల రాజేందర్ గారిని, బండి సంజయ్ గారిని ఇద్దరిని తెరపైకి తీసుకురావడంతో ఇద్దరిట్లో ఎవరు అని చెప్పేసి ఆ వర్గం ఈ వర్గం అన్నట్టుగా కొన్ని మా దాంట్లో మాకే కొన్ని అగ్రవర్ణాలు కుట్రలు చేసి ఇబ్బంది పెట్టాయి. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి స్థానం ఇక్కడ నుంచి పక్క జరిగింది. ఆర్ కృష్ణయ్య లాంటి అమ్ముడుపోయిన క్యాండిడేట్లు, అలాగే జాజుల సురేందర్ కానీ ఇలాంటి ఎంతో వీళ్ళందరూ కానీ, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కానీ బీసీలు ముఖ్యమంత్రి కావాలంటారు. మరి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నప్పుడు ఈ సన్యాసులంతా ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. మందకృష్ణ మాదిగ లాంటి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పగానే తన సామాజిక వర్గం కోసం తను ఎన్నో రకాలుగా మోసపోయినా కూడా తన జీవితాంతం కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం కోసం ఏ రకంగా అయితే తన సామాజిక వర్గం కోసం ప్రయత్నం చేశాడో అదే రకంగా బీసీలలో ఉన్న వాళ్ళు కూడా రావాలి,
కులాల పరంగా రావాలి, అలాగే బీసీలు అంతా కూడా కలిసి రావాలని చెప్పేసి నేను సద్వినీయంగా నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా మనం వస్తాం. ఏం టైం లేదు, తక్కువ టైం సమయం ఉంది మనకు కూడా. కాకపోతే ఏంటంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఈ రకంగా చేయడం జరిగింది. కానీ శ్రీనివాస్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీలో 300 కాపులకి తక్కువ సీట్లు ఇచ్చారు కంపేర్ చేస్తే బీఆర్ఎస్ కన్నా. బీఆర్ఎస్లో 10 ఇచ్చినట్టున్నారు, కాంగ్రెస్లో 2 స్థానాలు 3 స్థానాలు ఇచ్చినట్టున్నారు. సో చాలామంది నేతలకి కాంగ్రెస్లో టికెట్ ఇవ్వలేదు. ఉదాహరణ చూస్తే గాలి అనిల్ కుమార్ నాయుడు గారు లాంటి వ్యక్తులకి టికెట్ ఇచ్చిన పరిస్థితి లేదు గాలి అనిల్ కుమార్ గారికి. సో అలా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ 300 కాపులకి హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి, తక్కువ సీట్లు 2-3 సీట్లు పరిమితమైంది. మరి అలాంటప్పుడు ఎందుకు 300 కాపులు అందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మన నర్సాపూర్ నుంచి గాలి అనిల్ కుమార్ గారు చాలా ప్రయత్నం చేసి ఆయన జీవితాంతం కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఉండి ఆ వర్గాన్ని ఏదైతే ఆ నియోజకవర్గాన్ని తన హ్యాండ్లో తీసుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక రెడ్డి అనే ఫీలింగ్ తోటి ఒక రెడ్డి వార్డు మెంబర్ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వడం, అట్లా కొన్ని పద్ధతులు కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి. అలాగే కాసుల బాలరాజు గారు వారు బాన్స్వాడలో ఉన్నప్పుడు ఆయనకు బాన్స్వాడ టికెట్ ఆయన కేటాయించకుండా పక్క నియోజకవర్గాల నుంచి రెడ్డి అనే ఫీలింగ్ తోటి తీసుకురావడం జరిగింది. ఇవి ఏందని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్లో మాకు టికెట్లు కావాలి, బీజేపీలో మాకు టికెట్లు కావాలి, కాంగ్రెస్ పార్టీలో కూడా మాకు టికెట్లు కావాలని అనేక విధాలుగా మేము ఎన్నో పోరాటాలు కూడా చేశాం. అదే స్థానంలో మేము ఢిల్లీకి కూడా వెళ్ళాం. ఢిల్లీ ఏఐసిసి భవనంలో కూడా మేము మొరపెట్టుకున్నాం. అక్కడ ఒక 10,000 మంది కాంగ్రెస్ కార్యకర్తల ముందు కూడా మేము సవాల్ విసిరాం. మీరు గనక గాలి అనిల్ కుమార్ గారికి, మన కాసుల బాలరాజు గారికి, ఆకుల లలిత గారికి టికెట్లు ఇవ్వకపోతే ఆ స్థానాలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని చెప్పేసి, ఏదైతే గాలి అనిల్ కుమార్ లాంటి వ్యక్తులకు టికెట్ కేటాయించకపోతే ఈరోజు మెదక్ పార్లమెంట్లో 9 స్థానాలలో 2 గెలవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డదంటే ఆ నాయకుడు ఎంత బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక బలమైన నాయకుడు అనేది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, అన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాలి. టికెట్ల విషయంలో కూడా చాలా పోరాటాలు చేశాం. కామారెడ్డిలో కూడా ఆ సభలో కూడా నిండు సభలో కూడా మేము గేరవ్ చేసి కూడా అక్కడ అడగడం జరిగింది. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాం. కానీ ఆ ప్రయత్నాల వల్ల మాకు వచ్చిన ఒక మాట, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైతే మేము భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు టికెట్ల విషయం కాకపోయినా నామినేటెడ్ పదవులలో మీకు ఇస్తామని అన్నారు. కానీ మేము ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పాము. అప్పటికి సమయం లేదు, మార్పు చేయలేమని చెప్పేసి వాళ్ళు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడి ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకిచ్చే ఏవైతే ఎమ్మెల్సీలు ఇప్పుడు జరుగుతున్నాయో అందులో 2 నామినేటెడ్ పదవులు 300 కాపులకు దక్కాలి. ఒకటి తీన్మార్ మల్లన్న గారు తన ఛానల్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పెట్టి భవిష్యత్తులో మార్పు రావాలి, ప్రజలంతా కూడా ముందడికి రావాలని చెప్పేసి ఆయన చాలా రకంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుగా నిలబడి ఆయన ఛానల్లో ప్రతిరోజు చూపించుకుంటూ 35 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఆయన ఆ దృష్టిగా తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినందుకు తీన్మార్ మల్లన్న గారికి, ఒక ఆడబిడ్డ అయిన మాజీ ఎమ్మెల్సీగా ఉన్న మన ఆకుల లలిత గారికి కూడా ఒక ఎమ్మెల్సీ నామినేటర్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మాకు ఏదైతే బీసీలకు 23% రిజర్వేషన్ల నుంచి 42% తీసుకుపోతామని చెప్పేసి వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 6 నెలల సమయం అడిగిందో అందులో ప్రాంతీయంగా ఉన్న ఏవైతే మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ నామినేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ రకంగా దాంట్లో కూడా 23,937 స్థానాలు బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో అది కూడా ఖచ్చితంగా 300 కాపులకు అత్యధికంగా బీసీలకు అత్యధికంగా రావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నాలు కూడా మావి ఉంటాయి. కాబట్టి సరే చిన్న లోపాలు జరుగుతాయి ప్రతి పార్టీలో, కాబట్టి అవి సరిదిద్దుకొని మళ్ళీ వారు ఖచ్చితంగా వారి పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం దాన్ని కూడా మేము చేయించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అయితే ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 300 కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనేటువంటి అంశాన్ని చేర్చారు. అయితే ఇది 300 కాపుల పోరాటం, ఇలాంటి యువకులందరి పోరాట ఫలితమే ఒక జాతీయ పార్టీలో ఈ యొక్క అంశాన్ని పెట్టడం. ముందుగా దానికి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం శ్రీనివాస్ పటేల్ గారు. అయితే ఇప్పుడు అసలు అమలయ్యేనా ఈ మేనిఫెస్టో? మీకే కాదు, బీసీల్లో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలకు కూడా రకరకాల హామీలతో కూడినటువంటి మేనిఫెస్టో ఇది. సో ఇవన్నీ అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్ కాదు, దేశ బడ్జెట్ సరిపోద్దా? దేశ బడ్జెట్ అంటే ఇప్పుడు వాళ్ళు మొన్ననే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒకటే మాట అన్నారు, లంక బిందెలు అందుకొని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి ఖాళీ కుండలు ఉన్నాయని చేతులు దులుపుకోకుండా సంపదన సృష్టించే విధంగా తెలంగాణను తయారు చేశారు. కాబట్టి కొత్త రాష్ట్రం, కాబట్టి ఆ కొత్త రాష్ట్రంలో 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకా మేము అప్పులు చేస్తామని చెప్పేసి సుమారు
15,000 కోట్లు మొన్న తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఒక 30,000 కోట్లు అప్పు తీసుకొస్తామంటే అప్పు తీసుకొచ్చి ఎవడైనా పాలన చేస్తారు. అయ్యా గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సంపద సృష్టించే విధంగా ఉండాలి. భవిష్యత్తులో మాతో పాటు బీసీ కులాలకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక జాతీయ పార్టీలో పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. ఈ విషయం పైన దాదాపు 10 ఏళ్ల సంది చాలామంది పోరాటం చేసి కూడా అన్ని ఎలక్షన్లలో వాళ్ళు ఎంతో విధంగా ప్రయత్నం చేసినా కూడా జరగలేదు. చివరికి వారితోటి మేము చాలాసార్లు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. మీరు ఆ మేనిఫెస్టోలో పెట్టడం అంటే పోరాటమే చేయాలి, మీరు ఇట్లా అడిగితే కాదు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని నిరుత్సాహపరిచారు. కానీ వాళ్ళతో కాదు అని చెప్పేసి మేమే యువత అంతా తెగించి ముందడుకు వచ్చి ధారణ చౌక్లో ధారణలు నిర్వహించడం, అలాగే ఏదైతే సభలలో ప్లకార్డులు పట్టుకొని నిలబడము, హైదరాబాద్ కలెక్టరేట్లు ముట్టడించడము, అసెంబ్లీని ముట్టడించడము, తర్వాత ప్రగతి భవన్ లాంటి ముట్టడించి కార్యక్రమాలను చేయడము, వారి కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు మేనిఫెస్టో చైర్మన్ల దగ్గరికి వెళ్ళి వారికి వినవించి 50 లక్షలలో ఉన్న 50% ఉన్న బీసీలలో 23% మునుగు కాపులే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పగానే వాళ్ళందరూ కూడా సానుకూలంగా మేనిఫెస్టో కమిటీ అంతా కూడా సానుకూలంగా సహకరించి ఈరోజు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో మునుగు కాపు కార్పొరేషన్ చేర్చడం అంటే అది అంత చిన్న విషయం కాదు. అసలు లేని సమస్యనే మునుగు కాపులకు ఇది కావాలి అనే ఒక ఆలోచనను కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం దృష్టిలో ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించడం అంటే అదంతా మా యువత పోరాట ప్రతిమనే. మాతో సహకరించిన ఛానల్స్ ఉన్నాయి, ప్రైమ్ 9 ఛానల్స్, అలాగే అన్ని ఛానల్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశాయి. అనేక మంది పోరాట యోధులు కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో మాకు కూడా చాలా మంచి వారితోటి సహాయం కూడా అందింది. వారందరూ కూడా మాకు మేము రాలేకపోయినా, మాకు 60-70 ఏళ్ళు ఉన్నా కూడా మేము రాలేకపోయినా మీకు ఏది జరిగినా మీకు అండగా ఉంటామని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులంతా కూడా మాకు చెప్పడం జరిగింది. వారందరి స్ఫూర్తితోటి ఈరోజు మునుగు కాపులంతా కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వారికి కూడా మేము కొంచెం టైం ఇస్తున్నాం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వారికి ఒక 3 నెలల నుంచి 4 నెలల సమయం ఇస్తున్నాము. మీరు కూడా సంపదను సృష్టించి ఖచ్చితంగా మా మునుగు కాపు కార్పొరేషన్ 5,000 కోట్లతోటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాము. ఒకవేళ 5 నెలలలో అది జరగకపోతే మా పోరాటం ఇంకా తీవ్రతరం జరుగుతుంది. మునుగు కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్, మునుగు కాపులకు రాజ్యాధికారం, మునుగు కాపుకు ముఖ్యమంత్రి పదవి దొరికే వరకు మేము ఖచ్చితంగా మా పోరాటం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి ప్రైమ్ 9 ఛానల్కు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు 3 నెలల తర్వాత ఈ మేనిఫెస్టోలో ఏ అయితే అంశాలు అయితే మునుగు కాపులకి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో అవన్నీ కూడా 3 నెలల తర్వాత మెల్లమెల్లిగా ఇంప్లిమెంట్ చేయాలంటారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వారికి కూడా నేను సమయం ఇవ్వాలని చెప్పేసి చాలామంది కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది. నేను కూడా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అక్కడ కొంతమంది మినిస్టర్లు వారిని కూడా కలవడంతో వాళ్ళు ఒకటే అన్నారు, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మేము రేవంత్ రెడ్డికి కల్పిస్తాం, కానీ ఒక సానుకూలమైన స్పందన రావాలి అంటే కొంచెం టైం తీసుకుంటేనే ప్రభుత్వానికి నిధులు అనేది ఏర్పాటు కావాలి. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పేసి కొంతమంది మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి సూచన మేరకు, అలాగే మా దాంట్లో ఉన్న చాలామంది నాయకులు పెద్దల సూచన మేరకు కొద్ది రోజులు వారు సమయం ఇవ్వమన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా 3 నెలల నుంచి 4 నెలలు ప్రభుత్వానికి సమయం ఇస్తాం. ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన డిమాండ్ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మునుగు కాపుల అంశం అనేది పెట్టారు కాబట్టి ఇది ఖచ్చితంగా మాకు ఏర్పాటు చేయాలి. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎండోన్మెంట్ బోర్డులో ఉన్న కాచిగూడ విద్యార్థి వసతి గృహాన్ని మాకు బయటికి తీసుకురావాలి. 10% రిజర్వేషన్లు ఏదైతే మేము ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా అనుకుంటున్నామో ఆ రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని చెప్పేసి మా ఏదైతే సమస్యలు ఉన్నాయో పటేల్ అనే పేరు గెజిట్ చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందని మాకు ఒక ఆశ చెప్పారు. ఆ రోజు మేము టికెట్ల విషయంలో కొట్లాడినప్పుడు కూడా మాకు ఆ విషయం చెప్పారు, మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే డిమాండ్ల కోసం పోరాటం చేస్తారో 100% మీకు చేసి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వారికి కొద్దిగా సమయం ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒకవేళ కాని పక్షంలో మా ఉద్యమం అయితే మళ్ళీ తీవ్రతరం అవుతుంది. మధ్యంతర ఎలక్షన్ కూడా తెరలేపే ఉద్యమం అయితే ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది మనుగడలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా మా పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్ కార్పొరేషన్ కాచిగూడ విద్యార్థి వసతి గృహాన్ని బయటికి తేవడం, 10% రిజర్వేషన్లు కల్పించడం, రైతులకు భూములకు 3 ఎకరాల భూమి మునుగు కాపులకు కేటాయించే పరిస్థితులు ఖచ్చితంగా రావాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మీకు సంబంధించిన అంశాలే అడుగుతూ ఉన్నారా మునుగు కాపులకు సంబంధించి, లేదా మిగతా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎన్నైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయో మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వారి తరపున కూడా మాట్లాడుతున్నారు? మేము రెండు మా కులపరంగా మాట్లాడుతున్నాం, అలాగే బీసీల పరంగా కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా విషయాలు బీసీలో పెట్టింది, కాకపోతే 6 నెలల సమయం కేటాయించింది, 6 నెలల సమయం కావాలని చెప్పారు. కాబట్టి దాని గురించి నేను ఆలోచించి ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే
వాళ్ళు కూడా కొత్త ప్రభుత్వం 23% నుంచి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అన్ని కులాలకు, తెలంగాణలో ఉన్న 130 కులాలకు 23 నుంచి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అది 6 నెలల సమయం అడిగారు. అలాగే కులగణన చేస్తామని చెప్పారు. కులగణన వేసి ఒక బీసీ సప్లాన్ కూడా ఏర్పాటు చేసి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తాము, 5 ఏళ్లకు 1,00,000 కోట్ల రూపాయలు మేము అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత బీసీలలో ఏవైతే ఈ పంచాయతీ మున్సిపాలిటీలలో జరిగే ఎలక్షన్లలో సుమారుగా 42% అంటే 23,973 పోస్టులు కూడా వీరికి రాజకీయంగా రాజ్యాధికారం వీళ్ళకి చేతికి ఇస్తామని చెప్పేసి ఈ సప్లాన్ ఇవన్నీ కలిపి ఇవ్వడానికి మాకు ఒక 6 నెలల సమయం అని చెప్పేసి వారి మేనిఫెస్టోలోనే పెట్టారు. కాబట్టి నేను ఆ విషయాలు ఇప్పుడు ఎందుకంటే ఒక సమయం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 6 నెలల సమయం అడిగింది. ఖచ్చితంగా మేము 6 నెలలు కాదు 8 నెలల సమయం కూడా ఇస్తాం. ఖచ్చితంగా ఇది జరగకపోతే బీసీల తరపున గల్లమెత్తుతాం, బీసీల కోసం కొట్లాడతాం. బీసీలలో మున్నూరు కాపులం పెద్దన్న పాత్రగా ఉంటున్నాం కాబట్టి అన్ని సామాజిక వర్గాలు మాతో ఉన్నాయని మాకు అందరూ కూడా ఆల్రెడీ మాకు మేదరి వర్గ సామాజిక వర్గాలు కానీ ముద్రాసు యాదవులు కానీ గౌడ కానీ పద్మశాలి కానీ కుమ్మరి ఇలాంటి అన్ని వర్గాల నాయకులందరూ కూడా మాకు సముచితంగానే ఉన్నారు. కాకపోతే మేము అందరం కూడా ఎందుకు అని అంటే ఒక 6 నెలలు సమయం ఇద్దాం మన ప్రభుత్వానికి అని చెప్పేసి ఆగడం జరిగింది. కాబట్టి ఆ 6 నెలల తర్వాత మాట్లాడదామని చెప్పేసి నేను దాని గురించి ప్రస్తావించడం లేదని. సో 6 నెలల తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సో మళ్ళీ ఉద్యమ బాట తప్పదు. ఖచ్చితంగా ఇదైతే ఉద్యమం అనేది ఆపడం జరగదు. ఎందుకంటే ఎన్ని రోజులు మనము అడుక్కునే తినాలి, ఎన్ని రోజులు మనము అడుగుతూనే ఉండాలి అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఏదైతే ఉద్యమం ద్వారానే ఇవన్నీ సాధించుకున్నాం కాబట్టి బీసీలను కూడా ఎప్పుడైతే విస్మరిస్తే ప్రభుత్వానికి ఎక్కడైతే విస్మరించిన ప్రభుత్వానికి గద్దె దింపినాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీసీలను మున్నూరు కాపులను విస్మరించిందనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వానికి గద్దె దింపినాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టుకోదని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు ఈ ప్లాన్లని సబ్ ప్లాన్లు కానీ బీసీ కులగణనలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తారన్న సముచితంగా మేము భావిస్తూ మీకు సమయం ఇస్తున్నాం. ఖచ్చితంగా అవి జరగాలి. జరగకపోతే మాత్రం మీకు ఉద్యమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు కూడా ప్రభుత్వం నిలబడదు అని చెప్పేసి మధ్యంతర ఎన్నికలకైతే ఖచ్చితంగా తెరలేపుతామని చెప్పేసి ఈ ఇచ్చిన సమయంలో మీరందరూ కూడా బీసీ సబ్ ప్లాన్లు ఇవన్నీ కూడా చేసి ఎంతో అంత కొంతవరకైనా దాన్ని మూవ్మెంట్ తీసుకోవాలని చెప్పేసి నేను గౌరవైన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరుగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ పటేల్ గారు. ధన్యవాదాలు అన్నగారు. మరిది చూశారు కదా, తెలంగాణ ఎన్నికలకు ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో మున్నూరు కాపులకి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి అంశాన్ని పొందుపరిచారో అదంతా కూడా 3 నెలల తిరిగే లోపు ఖచ్చితంగా అమలు చేయాలని 3 నెలల సమయాన్ని ప్రభుత్వానికి మేము ఇస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే మళ్ళీ ఉద్యమ బాట తప్పదంటున్నారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నాయకులు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.